డోనట్స్ తయారు చేయడానికి ముందుగా బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల పంచదార మిక్సీ వేసి పొడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు 3 వేసుకోవాలి. వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వేసి ఇది బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా పిండి 300 గ్రాములు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చిటికెడు వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం పాలు వేసి కలుపుకోవాలి. మామూలు మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి పాలు వేస్తూ కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిలో కొంచెం నూనె అద్దుకొని పిండిని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని 3 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని దీన్ని రొట్టెలాగా అద్దుకోవాలి. కొంచెం మందపాటి చపాతీలాగా అద్దుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగా ఉండాలి. ఈ మాత్రం లావుగా అద్దుకోవాలి. ఇప్పుడు అంచులు సన్నగా ఉండే గిన్నె లాంటిది తీసుకొని దానికి పొడి పిండి అద్దుకొని డోనట్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా
కట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్న మూత లాంటిది తీసుకొని వీటి మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డోనట్స్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన డోనట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. వీటిని హై ఫ్లేమ్లో పెడితే అవి బాగా ఉబ్బవు, పైగా లోపల పచ్చిగానే ఉండిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన డోనట్స్ అన్ని ఫ్రై చేసుకొని రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా చక్కెర పొడిలో అద్దుకోవాలి. చక్కెర పొడి కోసం 50 గ్రాముల చక్కెర, 2-3 దాల్చిన చెక్కలు వేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. డోనట్స్ అన్ని ఈ విధంగా చక్కెర పొడిలో అద్ది పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన డోనట్స్ తయారయ్యాయి. ఇవి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.